ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంలో శ్రీ కళావేదిక సంయుక్త జాతీయ కవి సమ్మేళనానికి కవి రచయిత జర్నలిస్టు చెదురకు ఆహ్వానం పలికింది. కాకినాడ జిల్లా కార్యవర్గం ఈ నెల 5న ప్రపంచం పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ భూతం అనే అంశంపై చెదుర రాసిన విపత్తులన్నీ ప్లాస్టిక్ వల్లే అని కవితకు కాకినాడలో జరిగిన గోదావరి కవితా పండుగలో గుర్తింపు పొందడంతో పాటు బహుమతి కూడా గెలుచుకుంది. ఇందుకు గాను చెదరను కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ కాలేజీలో శ్రీ కళావేదిక అంతర్జాతీయ కన్వీనర్ కత్తి మండ ప్రతాప్ గారు, ఈశ్వరి భూషణం, చిట్టి లలిత, డాక్టర్ పార్థసారథి, కాకినాడ జిల్లా కమిటీ కవి చెదరకు పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం చెదుర రాసిన కవిత్వాన్ని స్టేజిపై చదవడంతో నిర్వాహకులు, కవులు, గాయకులు హర్షాదరేకలు వ్యక్తం చేయడంతో పాటు ఆనందంతో ఉర్రూతలూగింది సభావేదిక. అంతర్జాతీయ కార్యవర్గ సభ్యులకు, స్టేజి పైన ఉన్న పెద్దలకి, ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు చెదుర. నేను రాసిన కవిత్వం ప్లాస్టిక్ భూతంపై. శీర్షిక విపత్తులు అన్నీ ప్లాస్టిక్ వల్లే. అంశం రూపాంతరం. గోనె సంచులు కాలం చేసి 40 ఏళ్ళు, జబ్బ సంచుల జాడే లేదు. పరుగులు పెట్టే ప్రగతి రథచక్రానికి రబ్బరై, గర్భ నిరోధక బుగ్గై, పాల పీకకు చనుమనై, బాలల గొంతులో దూరింది ప్లాస్టిక్. చిగుళ్లను అరగదీసి దంతాలను పాడు చేసే పుల్లయింది ప్లాస్టిక్. మందుగోలికి మూతై వచ్చి సీసం గ్లూకోజ్ బాటిల్ను గవాయి లేని మర్డర్ చేసి హాస్పిటల్ను ఆక్రమించి సిరంజి రూపమెత్తి రోగాన్ని అధికం చేసి